ఓం శాంతి. ఈరోజు బాబా తన మధురమైన మహావాక్యాల ద్వారా మనల్ని కళ్యాణకారి ఆత్మలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రపంచంలో ఉంటూనే భవిష్యత్తు 21 జన్మల భాగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలో, పాత సంస్కారాలను వదిలి బాబా హృదయాన్ని ఎలా గెలుచుకోవాలో ఈరోజు మురళీలో చాలా అద్భుతంగా వివరించారు బాబా. ఈ సారాంశాన్ని శ్రద్ధతో విందామా? మధురమైన పిల్లలు, తండ్రి బాధ్యత అందరికీ కళ్యాణం చేయడం. మీరు కూడా తండ్రి సమానంగా కళ్యాణకారిగా అవ్వండి. మీతో పాటు అందరికీ మేలు చేయండి. ఈరోజు ప్రశ్న: పిల్లల ఈ ఒక్క ప్రత్యేకతను చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తారు. సమాధానం: పేద పిల్లలు బాబా యజ్ఞంలో 8 ఆణాలు లేదా 1 రూపాయిని పంపిస్తూ, దీనికి బదులుగా మాకు మహలు ఇవ్వండి బాబా అని అంటారు. బాబా అంటారు, పిల్లలు, ఈ 1 రూపాయి కూడా శివబాబా ఖజానాలో జమ అయిపోతుంది. మీకు 21 జన్మల కొరకు మహళ్ళు లభిస్తాయి. సుధాముని ఉదాహరణ ఉంది కదా. నయా పైసా ఖర్చు లేకుండానే మీరు విశ్వ సామ్రాజ్యానికి యజమానులు అవుతారు. పేద పిల్లల ఈ ప్రత్యేకతను చూసి బాబా చాలా సంతోషిస్తారు. గీత ఉంది ఈరోజు: నీవు దొరికిన తర్వాత మేము సర్వస్వము పొందినట్లు ఉన్నాము బాబా. ఈరోజు మురళి సారాంశం సంక్షిప్తంగా చెప్పాలంటే, బాబా మెచ్చే ఆ ఒక్క ప్రత్యేకత ఏంటి చూద్దామా? మురళి సారాంశం సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే, నిష్కల్మషమైన అర్పణ భావం ఉండాలి. బాబా ఈరోజు మురళీలో స్పష్టంగా చెప్పారు. పేద పిల్లలు తమ దగ్గర ఉన్న కొద్దిపాటిని ఎంతో ప్రేమతో యజ్ఞంలో సమర్పిస్తారు. ఆ అమాయకత్వాన్ని, ఆ పెద్ద మనసును చూసి బాబా ఎంతో సంతోషిస్తారు. పైసా ఖర్చు లేకుండా కేవలం ఆ ప్రేమతోనే మీరు విశ్వానికి యజమానులు అవుతారు. బాప్ దాదాకు యాది పేరు చెప్పేద్దామా? మధురాతి మధురమైన ఎంతో కాలం తరువాత లభించిన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల నమస్కారము. అలాగే మనందరి ఆత్మిక పిల్లల నుండి ఆత్మిక తల్లి తండ్రి అయిన బాప్ దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్: సదా అపారమైన సంతోషంలో ఉండేందుకోసం అపరిమితమైన అంటే బేహద్ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. జ్ఞానరత్నాలతో మీ జోలను నింపుకొని అందరికీ మేలు చేయాలి. 2వ పాయింట్: భవిష్యత్తు 21 జన్మల రాజ్యభాగ్యాన్ని పొందడానికి మీ పాత అలవాట్లు, మీ పాత చింతల నుండి అంటే బ్యాగ్ మరియు బ్యాగేజీ అన్నీ బాబాకు అప్పగించేయాలి. ఈరోజు వరదానం బాబా చెప్పారు: ఒక్క తండ్రి ప్రేమలోనే లీనమై ఉండి సదా ఉన్నత స్థితిని అంటే ఎగిరేకలను అనుభవించేవారే సఫలతామూర్తులుగా అవ్వండి. బాబా తప్ప ఇంకేమీ చూడకూడదు. స్లోగన్: యోగి ఆత్మ అంటే అంతర్ముఖులుగా మారి లైట్ మరియు మైట్ అంటే కాంతి మరియు శక్తి రూపంలో స్థిరమై
ఉండేవారు. అవ్యక్త ఇషారా ఈరోజు నిశ్చయమనే పునాదిని దృఢం చేసుకొని సదా నిర్భయంగా ఉండండి. మీకు లభించిన బాధ్యతలు ఎప్పుడూ ఖచ్చితంగా ఉండండి. నిశ్చయ బుద్ధి గల పిల్లలే సదా విజయం పొందుతారు. ఓం శాంతి.